ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనంది, నీ పనంతా పూర్తయిందా? వంట చేయడం అయిపోయింది మేడం. నీ హాస్టల్ ఇక్కడికి దూరం కదా? అవును మేడం. సరే, ఇక నువ్వు బయలుదేరు. మిగిలిన పని ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. హాస్టల్కి టైంకి వెళితే నీకే మంచిది. పర్వాలేదు మేడం, పనంతా అయిపోయాకే వెళ్తాను. మిగిలిన పని ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అలాగే ఇక నుంచి నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను. నా వంట మీకు నచ్చట్లేదా మేడం? లేకపోతే నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? చెప్పండి మేడం, నేను సరిదిద్దుకుంటాను. అదేం కాదా నంది, ఇంతకు ముందంటే నా ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. అలాగే మా మహేష్కి కూడా సంబంధాలు చూడ్డానికి అప్పుడప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు వస్తామో తెలీదు. అలాంటప్పుడు నేను ఇబ్బంది పెట్టడం దేనికి? ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను, అప్పుడు వస్తే చాలు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక నువ్వు వెళ్ళు. గిన్నెలన్నీ సర్దేసి వెళ్తాను మేడం. అవసరం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. మహేష్ సార్కి ఒక మాట చెప్పి వెళ్తాను. ఆనంది, మహేష్కి నేను చెప్తాను, ఇక నువ్వు వెళ్ళు. సరే మేడం. సార్, నేను వెళ్తాను. స్థాయి తెలియని వాళ్ళని ఇంట్లోకి రానిస్తే ఇలాగే చేస్తారు. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మొదట్లోనే తుంచెయ్యాలి. ఏంటి పార్వతి, ఎందుకలా మాట్లాడుతున్నావు? జాగ్రత్త పడుతున్నానండి. నా ఫ్రెండ్కొచ్చిన పరిస్థితి నాకు రాకూడదని. నా కొడుకు పెళ్లి శుభలేఖలు ఇచ్చేటప్పుడు తల దించుకోవలసిన స్థితి నాకు రాకూడదని ముందుగానే జాగ్రత్త పడుతున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు పార్వతి? మీరంతా మంచిది అని వెనకేసుకొస్తున్న ఆనంది గురించి మాట్లాడుతున్నాను. ఆనంది గురించా? ఇప్పుడు తనేం చేసింది? తనకి పని వచ్చు అని మన కంపెనీలో జాయిన్ చేసుకున్నాం. మంచిది అని ఇంట్లోకి రానిచ్చాం. ఇప్పుడు అదే ఆనంది మన కొడుకు పక్కన కూర్చునేదాకా వచ్చింది. ఇలాగే వదిలేస్తే రేపు మహేష్ జీవితంలో కూడా వస్తుంది. అందుకే అక్కడి వరకు వెళ్లకుండా ఇప్పుడే కట్ చేశాను. ఆనంది ఇన్నోసెంట్ గర్ల్. వెచ్చదనాన్ని ఇస్తుంది కదా అని నిప్పును పట్టుకుంటే కాలేది మన చేతులే. ఆనందిని అనుమానిస్తున్నావా పార్వతి? అనుమానించాలి. రేపటి రోజున మనం ఆ రోజునే తనని కంట్రోల్ చేసుంటే బావుండేది అని ఫీల్ అయ్యే పరిస్థితి రాకూడదు అంటే ఈరోజు మనం అలర్ట్గా ఉండాలండి. నీది అపోహ పార్వతి. ఏమండి, మీకు తన మీద అభిమానం ఉంటే తనకి జీతం పెంచండి, కంపెనీలో మంచి స్థానం ఇవ్వండి. దానికి నేనేం అడ్డు చెప్పను. కానీ నా ఇంట్లో తనకి స్థానం ఇవ్వను, తనని రానివ్వను. ఇది తల్లిగా నా భయం అనుకుంటారో ముందు జాగ్రత్త అనుకుంటారో మీ ఇష్టం. నా కొడుకు విషయంలో నేను ఇలాగే ఉంటాను. అది కాదు పార్వతి. ఎవరో మూడో వ్యక్తి కోసం మన ఇంట్లో ఇంత డిస్కషన్ అవసరం లేదండి. ఇదిగో చిట్టి, ఇదిగో ఇందులో భోజనం ఉంది. ఇది తీసుకెళ్లి మార్కెట్లో చేపలు అమ్ముతున్న అమృతకిచ్చి అక్కడే దాంతో కాసేపు ఆడుకోనరా. ఇదిగో నాకింట్లో పనైపోగానే నేను వస్తాను, అప్పుడు నువ్వు వచ్చేద్దు గాని. ఏమ్మా? పెద్దమ్మా, నేను ఈ పని చేయాలంటే సాయంకాలం నాకు ఉప్పి చేప వండి పెట్టాలి. అలాగేనే, ముందు నువ్వు తీసుకెళ్ళు. మంచి రుచిగా ఉండాలి మరి. వెళ్ళవే, నీ చేసి పెడతాలే గాని. అత్తయ్య, అత్తయ్య. ఏడేంటి ఇలా వచ్చి చచ్చాడు? మావయ్య లేడా అత్తయ్య? రై, ఎందుకు వచ్చావురా నా ఇంటికి? ఏం పనుందని ఇక్కడికి వచ్చావు? నన్ను చూస్తే ఎందుకు మావయ్య నీకంత కోపం? కాస్త నెమ్మదిగా మాట్లాడచ్చు కదా. నాకు, నీకు, నీ ఆరోగ్యానికి చాలా మంచిది.
మీరు చాలా రోజుల నుంచి అమ్ముకి పెళ్లి చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, కానీ పాపం ఏ సంబంధం కుదరట్లేదు. పోనీ కట్నము గిట్నము ఇచ్చి నగలు సారే ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆనంది సంపాదించే జీతానికి ఇప్పుడప్పుడే కుదరని పని. నా పెద్ద కూతురు జీవితం గురించి, నా చిన్న కూతురు జీవితం గురించి నీకెందుకు బాధ? అసలు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? అదేంటి అత్తయ్య, నన్ను పరాయి వాణ్ణి చేసి మాట్లాడుతున్నారు? మీరు బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? మీ బాధలు కష్టాలు తీర్చాలనే ఇక్కడి దాకా వచ్చాను. మీకు శేఖర్ గాడి గురించి తెలుసు కదా, నా దగ్గరే ఎప్పటి నుంచో విశ్వాసంగా పనిచేస్తున్నాడు. వీడిని ఏదో ఒక విధంగా సెటిల్ చేయాలి. మీకు నా వల్ల నిజంగా మంచి జరగాలని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మాయి అమృతని మా శేఖర్ గాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వీడికి ఆస్తిపాస్తులు లేవని మీరేమీ ఆలోచించకండి. నాకున్న ఆస్తిలో వీడికి ఎంతో కొంత ఇస్తాను. మన గ్రామంలో ఎవ్వరి పెళ్లి జరగనట్టు అమృత శేఖర్ల పెళ్లి జరిపిస్తాను. ఎలా ఉంది మామయ్య నా ఆలోచన? నువ్వు కేవలం ఊ అని చాలు, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. రేయ్, నువ్వు నా కూతురికి పెళ్లి చేయడం ఏంట్రా? దానికి ఈ దిక్కుమాలనోడితో పెళ్లి చేయడం ఏంటి? రేయ్, ఏమన్నావురా? నా చిన్న కూతురి జీతం పెద్ద కూతురి పెళ్లికి సరిపోదా? రేయ్, నువ్వు చూస్తూ ఉండు. నా కన్నబిడ్డ ఆనంది సంపాదించిన సంపాదనతోనే వైభవంగా నా పెద్ద కూతురి పెళ్లి చేస్తా. పెళ్లిని మంచి మనసున్న వాళ్లతో జరిపిస్తే ఆ డబ్బనే మాటే ఉండదురా. అలాంటి మంచి మనసున్న వాడిని తెచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను. ఆ పెళ్లిని వైభవంగా నీ కళ్ళ ముందే జరిపిస్తాను. అంతేగాని ఇలాంటి పనికిమాలిన సన్నాసులకిచ్చి నా కూతురి పెళ్లి చేయను. భలే చెప్పావయ్యా, చెప్పుతో కొట్టినట్టు. మా నిర్ణయం విన్నావుగా. నువ్విక్కడి నుంచి బయలుదేరితే మంచిది. వెళ్ళు. మామయ్య, కోపంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఆ మాటలే నీకు సమస్యగా మారతాయని గుర్తుంచుకో. రారా వెళదాం. అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏంట్రా? ఏంటన్నయ్యా ఇలా అడిగితే వాళ్ళు పెళ్లి కొప్పుకోరన్నా. ఆ ఆనంది సిటీలో చేస్తున్న పని గురించి అప్పనని బెదిరిస్తే పెళ్లి కొప్పుకునేవాడేమో కదా. రై, నీ పెళ్లి గురించి మాట్లాడమన్నో మాట్లాడేశాను. ఆనంది నా పర్సనల్. దాని గురించి ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. అంతవరకు నువ్వు అన్నయ్యని రెచ్చగొట్టి అమృతని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇక నా పెళ్లి ఈ జన్మలో జరిగినట్టే. ఏడేంటయ్యా, ఎంత తిట్టినా సిగ్గు లేకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వాడికి సిగ్గు శరం లేవు కాబట్టే మన ఊరికి ప్రెసిడెంట్ అయ్యాడే. ఈ సింహాద్రిగాడు ఒక కుక్క, ఆ కుక్కకి తోడ శేఖర్ గాడు. వాడికి మన అమ్మాయి కావాలని ఈ రాయబారానికి వచ్చాడు. వీళ్ళు నాశనం అయిపోవాలి. అది ముత్యాలు, ఈ విషయం అమృతకు చెప్పుకో, బాధపడుతుంది. సరేనా? అవునయ్యా, సమయానికి అది ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. సరేనయ్యా, నాకు లోపల చాలా పనుంది. ఈ సింహాద్రిగాడు ప్రతిసారి ఏదో ఒక వంకతో నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఎలా అన్ని అదుపు చేయడం? నీ చల్లని చూపు మా కుటుంబంపై చూపించు. అమ్మా నాన్నలకి దూరంగా ఇంకెన్ని రోజులు ఇలా ఉండాలో తెలియటం లేదు. నా పుట్టినరోజుకి అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకోలేని దుస్థితిలో ఉన్నాను.